హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఒక టేస్టీ అండ్ సింపుల్ హెల్తీ పిజ్జాని ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మనం చూసేద్దాం. పిజ్జా రెసిపీని షేర్ చేసుకోవడానికి ఈరోజు నేను మీ ముందుకు వచ్చేసాను. ఎక్కువగా శ్రమ పడకుండా 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకొని 15 నిమిషాల్లో బేక్ చేసుకుంటే సూపర్ అండ్ టేస్టీ పిజ్జాని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మరి ఎలా చేయాలో చూసేద్దామా? నేను చెప్పే కొలతలతో 2 మీడియం సైజ్ పిజ్జాలని తయారు చేసుకోవచ్చు. సో దానికి తగినట్టుగా ఇంగ్రీడియంట్స్ని తెచ్చుకొని తీసుకుంటే చాలు మీరు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బౌల్ తీసుకోండి. 1 కప్ మైదా వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ షుగర్ అండ్ 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ 1 టీ స్పూన్ వంట సోడా, రుచికి తగినట్టు ఉప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్ బటర్ వేసుకోండి. ఇలా అన్నీ వేసి బాగా మిక్స్ చేసి, ఇలా అన్నీ వేసాక బాగా మిక్స్ అయ్యేటట్టుగా బ్రెడ్ పౌడర్ లాగా కలుపుకోండి. ఇలా పొడి పొడిగా కలుపుకోండి. అన్నీ కూడా బాగా మిక్స్ అయిపోవాలి అన్నమాట. ఓకే, తర్వాత 1/2 కప్ పెరుగు వేసుకోండి. ఇలా బాగా కలిపాక పెరుగు వేసి బాగా కలుపుకోండి. ఇలా కలిపాక ఎన్ని నీళ్ళు అయితే అవసరం అవుతాయో అన్నీ కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోండి. ఎలా కలుపుకోవాలంటే మరీ గట్టిగా కాకుండా మరీ సాఫ్ట్గా కాకుండా ఒక మీడియం కన్సిస్టెన్సీగా వచ్చేలా. ఇంకా ఇలా మైదా ప్లేస్లో గోధుమ పిండిని వేసుకుంటే ఇంకా మంచిది. సో మీ ఇంట్లో గోధుమ పిండి ఉంటే అదే వేసి చేసుకోండి. సో ఓవెన్ లేకుండా, ఈస్ట్ లేకుండా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మనం చూసేస్తున్నాం కదా. ఇలానే ఇప్పుడు నేను చూపిస్తున్నానే ఈ కన్సిస్టెన్సీ లాగా రావాలి. ఇలా 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. ఆలోపు కావాల్సిన వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకొని పెట్టేసుకోండి. తర్వాత బాగా మిక్స్ చేస్తూ కలుపుకోవాలి. సో నేను తీసుకున్న దాంతో 2 పిజ్జాస్ వస్తాయి. పిజ్జా లేదు, ఇలా ఇంత థిక్గా తీసుకోండి. సో ఒక ప్లేట్ తీసుకొని దానికి బేస్ అంతా బటర్ రాసేసేయండి. ఇలా బటర్ రాసుకున్నాక ఒక మీడియం సైజ్ ప్లేట్ తీసుకొని దీనికి రాసుకోండి. తర్వాత ఆ ప్లేట్ కన్నా చిన్నగా ఉండాలి మనం తీసుకున్న పిజ్జా లేయర్. ఓకే, అప్పుడు ఎడ్జ్లో ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఇలా బేస్ మొత్తం అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత ఒక స్పూన్ తీసుకొని ఇలా హోల్స్ పెట్టుకోండి. ఇలా అన్ని హోల్స్ పెట్టుకోండి. తర్వాత స్టార్టింగ్ పిజ్జా బేస్ వేసుకోవాలి. మైనీస్ 1 టీ స్పూన్ అండ్ పిజ్జా సాస్, అలాగే రెడ్ చిల్లీ సాస్ కూడా వేసుకొని బాగా ఇలా సాస్ మొత్తం ఆ పిజ్జాకి అప్లై చేసేసుకోండి. తర్వాత చిల్లీ ఫ్లేక్స్, అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, అలాగే చిన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్, తర్వాత మనం ముందుగానే చికెన్ని బేక్ చేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకున్నాక వాటి చిన్న పీసెస్ని అలా పెట్టేసుకోండి. తర్వాత గీ లాస్ట్లో ఎడ్జ్లో గీ వేసేసేయండి ప్లేట్ చుట్టూ. అలా వేసాక చీజ్ తీసుకొని, చీజ్ ఎక్కువైతే వేయట్లేదు, మా ఇంట్లో ఎక్కువ తినరు కాబట్టి, మీ నార్మల్గా బయట దొరికే పిజ్జా లాగా ఉండాలి అంటే చీజ్ ఎక్కువ పడాలి. నేనైతే కొంచెం తక్కువగానే వేసుకుంటున్నాను, ఇంట్లో తినరు కాబట్టి. సో మీకు నచ్చినట్టు మీరు చేసుకోండి. ఓకే, సో ఇలా పిజ్జాని అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా బేక్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఓవెన్ మనతో లేదు కాబట్టి ఒక గిన్నె పెట్టుకొని అడుగున ఒక లేయర్ వరకు ఇసుక వేసుకోండి. అందులోనే ఒక స్టాండ్ పెట్టుకోండి. నాతో స్టాండ్ లేదు కాబట్టి
ఒక బౌల్ పెట్టుకున్నాం మిడిల్లో. ఒక 10 మినిట్స్ హీట్ చేసుకున్న తర్వాత ప్రిపేర్ చేసుకున్న పిజ్జా ప్లేట్ని పెట్టుకోండి. ఒక 15 మినిట్స్ వెయిట్ చేస్తే ఎంతో హెల్తీ అండ్ టేస్టీ పిజ్జా రెడీ అయిపోద్ది. సో పిజ్జా రెడీ. ఇంకా వెయిట్ చేయకుండా కట్ చేసుకొని తినేసేయండి. ఇలా ఇంట్లోనే ఎంతో సింపుల్ అండ్ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు నచ్చిందా? మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మరిన్ని వీడియోస్ కావాలంటే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్. మరి కొత్త రెసిపీతో మరీ కలుద్దాం. బాయ్ బాయ్.